హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, జగన్కు ప్రతిపక్ష హోదా, వీటిపై జగన్దే ఫైనల్ నిర్ణయం. సో మరి పూర్తి వివరాలు అంటే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా అండ్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో శాసనమండలి ఇప్పుడు ప్రధాన చర్చగా మారిందండి. వచ్చే నెల 27 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో పాటే మండలి సమావేశాలు కూడా మొదలు కావాలి. అయితే అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్న కూటమి మండలిలో మాత్రం పేలవమైన పరిస్థితి కనిపిస్తోంది. అసెంబ్లీలో 164 స్థానాలు దక్కించుకున్న కూటమి పార్టీల వ్యవహారం బాగానే ఉంది. ఏ బిల్లు తీసుకొచ్చినా క్షణాల్లో ఓకే అయిపోతుంది. కానీ మండలిలో మాత్రం దబిడి దిబిడే అంటున్నాడు. సో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దీనికి కారణం మండలి చైర్మన్ నుంచి సభ్యుల వరకు వైసీపీదే పైచేయి అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. అందుకే ముందుగానే జగన్ మండలి సభ్యులను అయితే హెచ్చరించారు. అసెంబ్లీలో మనం లేకున్నా సరే మండలిలో మనోళ్ళే ఉంటారని, వారే చూసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారండి. అంటే అసెంబ్లీలో దక్కని అధికారాన్ని పరోక్షంగా మండలిలో వినియోగించుకునేందుకు వైసీపీ ప్రయత్నించనుంది. ఇక అధికార పార్టీ కంట్లో నలుసుగా మారే అవకాశం ఉందని సీనియర్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలి కొన్నాళ్ల పాటు సుప్త చేతనా వ్యవస్థలోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మండలిని రద్దు చేయకుండా దీనిని వచ్చే 3 ఏళ్ల పాటు అచేతనంగా ఉంచేందుకు అవకాశం ఉందా అని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం అండి. ప్రస్తుతం జోరు మీద ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అమరావతి నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని బిల్లులతో పాటు R5 జోన్లలో పేదలకు ఇచ్చిన ఇళ్లను కూడా రద్దు చేయనుంది. తద్వారా అమరావతి పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అసెంబ్లీలో 164 స్థానాలు ఉన్నందున కూటమి సర్కారుకు సభలో ఏ బిల్లు తీసుకొచ్చినా ఓకే అవుతుంది. కానీ మండలి విషయానికి వస్తే బ్రేకులు పడే అవకాశం ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి బిల్లును ఇక్కడ అడ్డుకునేందుకు అవకాశాలు మెండుగా ఉంది. ఈ క్రమంలో మండలిని రద్దు చేస్తే బెటర్ అని కూటమిలో చర్చ సాగుతోంది. కానీ వచ్చే 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మండలిలో టీడీపీ సహా జనసేన, బీజేపీలు పుంజుకుంటాయి. వారి బలం కూడా పెరుగుతుంది. దీంతో మండలిని రద్దు చేయడం కాకుండా మండలిని సుప్త చేతనా వ్యవస్థలో ఉంచేందుకు చూడాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిపైన న్యాయ నిపుణుల సలహాలు అయితే కోరుతున్నారు. తద్వారా వచ్చే 3 ఏళ్ల పాటు వైసీపీ ఎదురుదాడి నుంచి తప్పించుకునే ప్రయత్నాలు సాగుతాయని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందో మరి చూడవలసి ఉంది. మండలిలో అయితే జగన్దే పై చేయి ఫైనల్ నిర్ణయం అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్.